ఆడియన్స్ ఒకసారి సినిమాకి వెళ్ళటానికి ట్రై చేస్తాడు గానీ, వాళ్ళ రివ్యూ చూసి సినిమాకి వెళ్ళకుండా ఉండటం, సినిమా బాలేదంట, అతను రివ్యూ చెప్పాడు అంత సీన్ లేదెక్కడ. హ్మ్. ఎళ్ళాలనుకుంటే వెళ్ళే ఆడియన్సే ఉన్నారు బయట ఇప్పటికి కూడా. కోట్లాది మందున్నారు. ఇప్పుడు మా ఛానల్ నుంచి ఇంతమంది రిపోర్టర్స్ ఎళ్తారు. ఆ! థియేటర్స్ ఖాళీగా ఉండేవి ఉంటాయి. థియేటర్స్ ఫుల్ అయ్యేవి ఉంటాయి. థియేటర్స్ హాఫ్ ఆఫ్ ద ఆక్యుపెన్సీ సీ గూడా ఉంటాయి. నేను అదే అంటున్నా. ఐ విల్ నేను టెల్ యూ. వెళ్తుంటాను ఫస్ట్ అదే షోకి అదే. మరి. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6 JVR. అది నువ్వు అన్నది కరెక్టే. కాదని కాదు. కానీ నాలాంటి సినిమాకి ఆల్రెడీ నేను నైట్ మొత్తం సినిమా థియేటరు తిరుపతిలో పడలేదు అది ఇది అని చెప్పేసి మొత్తం చెప్పిన. ఆల్రెడీ నాది నేనే బ్యాడ్ చేసుకున్నా హ్మ్. బై మిస్టేక్‌లా. అది అయిపోయింది ఎమోషనల్‌గా. ఎందుకు అట్లా చెప్పినో అర్థం కాలే ఆ టైంలో. బికాజ్ మెంటల్ ప్రెషర్ వల్ల, మెంటల్లీ నేను డిస్టర్బ్ అవ్వడం వల్ల. నెక్స్ట్ డే మార్నింగ్ సడన్‌గా అట్లా చూసేసరికి కింద నేను చూస్తున్నా చాలామంది నాకు షేర్ చేసిర్రు అది. అసలు నువ్వు మాట్లాడింది నాకే సిల్లీగా అనిపించింది. ఏది? ఆ థియేటర్ ముందు ఏడ్చుడు. అదే నేనే చెప్తున్నా కదా. పిచ్చేమన్నా ఎక్కిందా? అదే డెఫినెట్. మైండ్ పనిచేస్తుందా మనోడికి? అదే కదా. నేను ఆ? అదే నేనే ఇప్పుడు చెప్తున్నా కదా. నేను ఆ. చూసుకున్నప్పుడు నేనే అనుకుంటా. ఎందుకు ఇట్లా బిహేవ్ చేసినావురా? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చేస్తున్నావు? ఏంది? నువ్వు 'మిస్టర్ ప్రెగ్నెంట్' లాంటి సినిమా చేసి ఆడియన్స్‌ని మెప్పించి ఈరోజు 'బూట్‌కడ బాలరాజు' అనే సినిమాని ఈ స్థాయి వరకు తీసుకొచ్చి అంటే ప్రీ రిలీజ్ దాకా పాజిటివ్‌గానే ఉండే. ఎవ్రీథింగ్ వాస్ పాజిటివ్. రిలీజ్ అయిన రోజు కూడా పాజిటివ్. ఎవ్రీథింగ్ వాస్ పాజిటివ్. సోయల్‌గా నీ చేతులారా నువ్వు చేసుకున్నావురా ఇది. హ్మ్. ఈరోజు అందుకే నువ్వు అనుభవిస్తున్నావు. అనుభవించడాలు ఇయన్నీ పెద్ద పెద్ద మాటలు వేస్ట్‌లే గాని, ఒక సినిమాతో ఏం నీ కెరీర్ ఏం ఆగిపోదు. ఏం పెద్ద మార్పులేం అదే రావు. నా కోపమే నాకు శత్రువు మార్కెట్ అయింది. ఎప్పుడు ఉంటది. అదే నా కోపమే ఇష్టపడే నాకు వాళ్ళు శత్రువు ఉన్నారు అయింది. కాబట్టి, అదే సో ప్రాపర్ కంటెంట్ తీసుకురా. ఎందుకు చూడరు? అదే చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదాన్ని డెఫినెట్‌లీ ఇప్పుడు వాళ్ళు దే ఆర్ వెయిటింగ్. హ్మ్. నెక్స్ట్ ఏం చేస్తాడు సోహెల్? ఏ 'హనుమాన్' రాకముందు తేజ ఏమన్నా పెద్ద హీరోనా? అదే. స్టార్ హీరోనా? అవును. ఆ! ఒక చిన్న సినిమా 250 కోట్లు కలెక్ట్ చేసింది 'హనుమాన్.' డెఫినెట్‌లీ ఐ విల్ కమ్ విత్ దట్. అంటే నేను ట్రై చేస్తా. నా హ్మ్. ప్రయత్నం నేను చేస్తా. బట్ మాలాంటోళ్ళకి ఏందంటే కంటెంట్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ దొరకడు. ప్రొడ్యూసర్ దొరికినప్పుడు ప్రాపర్ స్టోరీ దొరకదు. నువ్వు మంచి స్టోరీ తీసుకురా, ప్రొడ్యూసర్స్ నేను పెడతా రేపు పొద్దున్న నీ ముందు. అవునా? అవు. సరే డన్. ఇదే మాట మీద ఆ! సో దిస్ ఈస్ ద క్లారిటీ వేర్ ఐఎమ్ గివింగ్ దిస్ ఇన్ సుమన్ టీవీ. సో నేను అలా బిహేవ్ చేయడం చాలా పెద్ద తప్పు చేసిన. అండ్ ఐ షుడ్ సే సారీ టు మై టీమ్ అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో నవీన్‌కి నేను ఆల్రెడీ సారీ చెప్పేసిన. బట్ ఇప్పుడు కూడా నవీన్ జస్ట్ స్టాప్ ఇట్ ఆల్ దిస్ అండ్ లెట్స్ కంటిన్యూ అవర్ వర్క్. గెట్ బ్యాక్ టు అవర్ వర్క్. తన అసలు పేరు అది. నవీన్ యా. ఓకే. సో గెట్ బ్యాక్ టు అవర్ వర్క్స్. సో నేనేదో అట్లా బిహేవ్ చేసేసిన. నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ప్రతి దాంట్లో. సో నెక్స్ట్ టైం నుంచి నీ ఛానల్ నుంచి తెలుగు ఆడియన్స్‌కి ఐ విల్ ప్రామిస్ దట్ డెఫినెట్లీ ఐ విల్ కమ్ అప్ విత్ ఎ గుడ్ కంటెంట్. నెక్స్ట్ టైం నుంచి మాట్లాడేటప్పుడు కూడా చాలా యారోగెంట్‌గా లేకుంటే ఏదో ఇదిగా మాట్లాడకుండా మంచిగా నిద్రపోయి అది కూడా చెప్తున్నా రెస్ట్ తీసుకోకుండా టెన్షన్‌లో ఉండి ఏదో టెన్షన్ తీసుకొచ్చి కెమెరా ముందు చూపించడాలు అవన్నీ చేయకుండా దెన్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా రకరకాల వీడియోలు కూడా స్టార్ట్ అవుతుంటాయి. దానికి కూడా పెద్ద రియాక్ట్ అవ్వకు ఇంకా. ఏం స్టార్ట్ అవ్వవు. లెట్ గో దెమ్ విత్ డు. ఫ్లో అంతే ఇంకా. నో ఐ బిలీవ్ ఇన్ తెలుగు ఆడియన్స్. తప్పు తెలుసుకున్నవాడు ఎప్పుడు ఇది తక్కువైనా కూడా కాదు నా దృష్టిలో. తప్పు తెలుసుకున్నా అది నా మిస్టేక్. ఐ విల్ కమ్ అప్ విత్ ఎ బిగ్ బ్యాంగ్ ఫర్ ష్యూర్. అండ్ ఐ విల్ ప్రూవ్ దట్ మన తెలుగు నుంచి కూడా పక్క రాష్ట్రంలోనే కాదు మన తెలుగు నుంచి కూడా ఒక చిన్న స్క్రీన్ నుంచి ఒక రియాలిటీ షో నుంచి ఒక స్థాయికి వచ్చిన వాడు ఉన్నాడు ఒకడు అని చెప్పేసి ఐ వాంట్ టు ప్రూవ్ దట్. అండ్ ఇతనితో పాటు ఒక అబ్బాయి రావణ్ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఫోన్ చేసిన నేను. బ్రో ఏంది బ్రో నువ్వు అంత ఘోరంగా మాట్లాడేస్తావు ఆ రివ్యూ ఇచ్చేటప్పుడు అది అంటే ఏమైందన్న అంటే మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా బ్రో అలా లైక్ స్వెట్ గురించి మాట్లాడండి. ఇక్కడ షోల్డర్ దగ్గర స్వెట్ వచ్చింది అమ్మాయికి అది కూడా చూసుకోలేదు అది అని జూమ్ చేసి చూపించడాలు అవన్నీ చేస్తుంటే ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అండ్ మా కోస్టర్ కూడా లైక్ షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సో నేను చెప్పిన సో అలా ఎందుకు బ్రో అలా చేయడము అది ప్లస్ నువ్వు రివ్యూ ఇచ్చే విధానం ఎందుకు అట్లా ఉంది అంటే అన్న నువ్వు ఫోన్ చేస్తావని నేను అనుకోలేదు అది అంటే లేదు బ్రో చాలా కష్టపడ్డా నేను ఇది పరిస్థితి అని చెప్పేసి ఒక 5 minutes చెప్పగానే సరే అన్న నేను ఇది చేస్తాను నేను సరే నీ గురించి నేను లైవ్కి వెళ్ళి నేను ఇష్టమైనట్టు మాట్లాడేసిన
సారీ ఇంకా వదిలేసి ఇంతటితో టాపిక్ కట్ చేసి దాన్ని ప్రొలాంగ్ చేయకు అని చెప్పేసి అనగానే ఆ అబ్బాయి మళ్ళీ పాజిటివ్ నోట్తోని లేదు సోహెల్ అన్న తగ్గి లైక్ లేదు ఇంటర్వ్యూలో ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడిండు. సారీ చెప్పలేదు, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, గివ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఎందుకంటే చాలామంది కష్టపడి సినిమాలు చేస్తారు భయ అంటే పాపం పాజిటివ్గా పెట్టిండు. పెట్టేసరికి దానికి కూడా చాలామంది ఏంటంటే ఎంత తీసుకున్నావు, ఏంటిది, ఏంది, ఎన్ని మారుస్తావు నువ్వు అని అన్నారు. ఆ అబ్బాయి పాజిటివ్గా చెప్పిండు. ఓకే, సినిమా గురించి పక్కన పెడితే వ్యక్తిగతంగా సోహెల్ భాయ్ ఫోన్ చేసిండు, ఇది పరిస్థితి అని చెప్పి నేను తెలుసుకున్నాను, ఇంతటితో వదిలేద్దాం ఇంకా అని చెప్పేసి చెప్తే కూడా దాన్ని కూడా పాపం చేస్తున్నారు అతన్ని. నాకెందుకో నచ్చలేదు అది. ఎందుకంటే ఒక మార్పు అనేది వచ్చింది అతనిలో, చెప్పిన నేను ఎంతవరకు చేస్తాడో మనకు తెలియదు కానీ. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. బట్ రివ్యూ వల్ల వెళ్ళరు అనేది డెఫినెట్లీ కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. రోషన్, నువ్వు ఎన్నన్నా చెప్పు, కొత్త సినిమాలకి 100% ఎఫెక్ట్ పడుతుంది, దాన్ని మేము ఆపలేము. బట్ కంటెంట్ స్పీక్ అన్నారు కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటే వీళ్ళే మెచ్చుకుంటారు. నా సక్సెస్ ఎప్పుడంటే ఎవరైతే ఈరోజు విమర్శించారో, ఎవరైతే ఈరోజు రివ్యూ బ్యాడ్గా ఇచ్చారో వాళ్ళ చేతులనే మళ్ళీ ఐ విల్ మేక్ దెమ్ టు గివ్ ఏ ప్రాపర్ లైక్ పాజిటివ్ వే, ఇన్ పాజిటివ్ వే అనమాట. సో అట్లా విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ రోష్. సోహెల్, థ్యాంక్ యూ. హ్యాపీగా ఉండు. అండ్ అందరికీ లైక్ ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ అంతే. సో గో విత్ ఫ్లో, బీ హ్యాపీ, ఎంజాయ్. థ్యాంక్ యూ.